చస్తే చావు నీ ఇష్టం. పేపర్ ముఖంపై కొట్టిన రెవెన్యూ అధికారి. ఇన్నాళ్ళుగా గాడిదలు కాశావా? భూ సమస్యపై అధికారుల వాక్యాలు. మనస్తాపంతో కలెక్టర్ బిల్డింగ్ పైకి ఎక్కి యువకుడికి ఆత్మయత్నం. భూ సమస్య పరిష్కరిస్తానన్న అదనపు కలెక్టర్. ఏం జరిగింది మరి? మెదక్కు సంబంధించి ధరణిలో తన భూ సమస్య ఉంది, ఆ భూ సమస్యను పరిష్కరించాలని యువకుడు పేపర్ మీద రాసి అధికారి దగ్గరికి పోయిండట. అధికారి ఏం చేసిండు? ఆ అధికారి పేపర్ తీసి ముఖం మీద ఇసిరి కొట్టిండట. అది ఇక కొంచెం ఎవరికైనా ఫీలింగ్ అనిపిస్తుంది కదా, ఎవరికైనా జర ఇజ్జత్ అనిపిస్తుంది. ఆ ఇజ్జత్ అనిపించి ఆయన ఏం చేసిండు, కరెక్ట్ ముఖం మీద కొట్టాల్సిన అవసరం కలెక్టర్ రెవెన్యూ అధికారికి ఎక్కడి చేతికి ఇవ్వాలి. చేతికి ఇస్తే తీసుకుంటూ పరిష్కారం చేస్తే వేసుకుంటూ, కానీ ఆయన పరిష్కారం ఆయన చేతిగా అయితే చేతి వేసి లేకుంటలేదు. మనోభావాలను కించపరిచే అధికారం ఊరికి లేదు. ముఖం మీద కొడితే ఆయన జర ఇజ్జత్ పోయి ఆయన కలెక్టర్ బిల్డింగ్ ఎక్కినట. మళ్ళీ అప్పుడు అదనపు కలెక్టర్ దిగి వచ్చి నీ సమస్య పరిష్కరిస్తాను అన్నట. ఇది ఎక్కడ జరిగిందంటే ఇక్కడ చూడొచ్చు మనం, మెదక్ కలెక్టరేట్లో జరిగిందట. బాధితుల కథనం ప్రకారం మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం శంనాపూర్కు చెందిన పట్నం నరేందర్ తండ్రి పేరిట 18 గుంటల భూమి ఉందట. ధరణి పోర్టల్లో సురేందర్ ఆధార్ తండ్రి రమేష్ పేరిట లింక్ అయింది. దీంతో సురేందర్ భూమి మార్పిడి చేసినా అది తండ్రి రమేష్ పేరిట ఉంటుంది. ఇటీవల సురేందర్ కొనుగోలు చేసిన భూమి కూడా తండ్రి ధరణిలో చూపిస్తుంది. దీనివల్ల రైతు బంధు, పీఎం కిసాన్ యోజనతో పాటు 1Bలో కూడా చూపడం లేదు. దీనితో హవేలీ గణపూర్ తహసీల్దార్ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తూ వస్తున్నట్టు. ఆయన ఫిర్యాదు చేస్తుంటే ఈ హవేలీ గణపూర్ తహసీల్దార్ ఏం చేసిండు, ఇక పేపర్ తీసుకొని మీద తీసుకుని కొట్టిండట. ఇంకా అది కాకుండా ఇన్నాళ్ళు ఏం చేసినావు, గాడిదలు కాసినావా? ఇన్నాళ్ళు ఏం చేసినావు, గాడిదలు కాసినావు అంటే మరి ఆయన ఎంఆర్ఓ ఉండి ఎంఆర్ఓ గాడిదలు కాస్తుండా? ఒకసారి ఆయన పాపం వినతి పత్రాలు ఇస్తూ వచ్చిండట. వినతి పత్రం ఇచ్చినప్పుడు మరి పరిష్కారం చేయాలి కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎంఆర్ఓ గాడిదలు కాస్తురా, లేకపోతే పైసలు తీసుకొని పనులు చేస్తురా? ఏమైనా పైసలు ఇవ్వనన్నాడా? అక్రమంగా పైసలు తీసుకొని చేస్తారుగా ఇలాంటి ఆయన వచ్చి వినతి పత్రాలు ఇస్తుండు, చేస్తున్నా అని అలా పైసలు ఇవ్వకపోతే ఇసురేస్తావు ముఖం మీదకి. మొత్తం మీద ఆయన అక్కడ ఉన్నటువంటి తహసీల్దారే గాడిదలు కాస్తున్నట్టుండు. సామాన్య జనాలకు న్యాయం చేసినటువంటి తహసీల్దారే గాడిదలు కాస్తుంది కాబట్టి ఎదుటి గాడిదలు కాస్తున్నావా అని అంటే ఈయన పైసలు ఇవ్వనట్టుండు. పాపం ఈయన ఊకే వచ్చి వినతి పత్రం ఇచ్చి పోతుండు కానీ పైసలు ఇవ్వనట్టుండు. అది కోపం వచ్చానే గాడిదలు కాస్తున్నావా అని తిడుతుండు. మొత్తం మీద ఇక కలెక్టర్ ఆఫీస్కి పోయి నన్ను ఆయన ఎంఆర్ఓ అవమానపరిచిందని కలెక్టర్ ఎస్ఐ కూడా అది చేసినని ఆత్మహత్యను ప్రయత్నం చేసినాను కూడా. అయితే బిల్డింగ్ ఎక్కితే అదనపు కలెక్టర్ వచ్చి నీ సమస్య పరిష్కరిస్తే దిగుబాబు అంటే దిగిండట.